హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఎకానమీ పార్ట్ 1 ఎంసీక్యూస్ని 7వ మోడల్ పేపర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియోలో 8వ మోడల్ పేపర్లో ఉన్న ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లో మనం రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి పేపర్ 1 మరియు పేపర్ 2. పేపర్ 1 మనం ఇప్పటి వరకు 17 మోడల్ పేపర్లు, అంటే ఒక మోడల్ పేపర్ని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా ఏపీఎస్టీకి సంబంధించి 75 ప్రశ్నలని ఒక 3 వీడియోల రూపంలో, పాలిటిక్స్ సంబంధించి 3 వీడియోల రూపంలో, ఒక మోడల్ పేపర్ సంబంధించి 6 వీడియోలను మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాము. అలా 17 మోడల్ పేపర్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ పేపర్ విషయానికి వస్తే పేపర్ 2లో ఎకానమీ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మనకు బడ్జెట్ సర్వేని ఇంక్లూడ్ చేసి అప్డేటెడ్ బిట్స్ని మన మోడల్ పేపర్స్లో పొందుపరచడం జరుగుతుంది. ఆ పొందుపరిచిన తర్వాత కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ ఎకానమీ ఆ టాపిక్స్ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీకి సంబంధించి అమిగోస్ మ్యాగజైన్స్, పొరుగు పబ్లికేషన్ మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఈ బుక్స్ మ్యాగజైన్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి బుక్స్ పంపించడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు 8వ మోడల్ పేపర్లో ఉన్నాం. పార్ట్ 1. క్వశ్చన్ నెంబర్ 1. నెహ్రూ మహల్నోబిస్ ప్రణాళిక నమూనాపై ప్రధాన విమర్శ ఈ కింది దానిపై లేదు. చూడండి, మహల్నోబిస్ నమూనాను ఉపయోగించి రెండో ప్రణాళికను అమలుపరచడం జరిగింది. మనకి 51 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక, 56 నుంచి 61 వరకు రెండో ప్రణాళిక. అయితే పరిశ్రమలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల దేశంలో కీలకమైన వ్యవసాయ మరియు చిన్న తరహా పరిశ్రమ నిర్లక్ష్యం చేయడము, పరిశ్రమలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన రంగాలను విస్మరించడము, సామాజిక లక్ష్యాలను ఉపేక్షించడం జరిగినది. అంటే పరిశ్రమలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి భారీ పరిశ్రమల స్థాపన సాధించాలన్న ఉద్దేశంతో రెండో ప్రణాళికను ప్రవేశపెట్టారు. ఇక్కడ ప్రశ్న అడిగారు, ప్రధాన విమర్శలు ఈ అంశం మీద ఉన్నాయి. ఈ కింది వాణిలో దేనిపై విమర్శ లేదు? వృద్ధిపై ప్రాధాన్యత అనేది విమర్శ కాదు. ఓకేనా? మనకి మొదటి ప్రశ్నకు సమాధానం 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాణిలో ఏది 12వ పంచవర్ష ప్రణాళిక కేంద్ర ప్రాధాన్యతలలో భాగం కాదు? మనకు 12 పంచవర్ష ప్రణాళిక అమలు చేశారు. అందులో భాగంగా ఏ అంశం భాగం కాదు అన్నారు. చూడండి, 9% సర్వతోముఖాభివృద్ధి సాధించడం కరెక్టే. సత్వర సమ్మిళిత సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి లక్ష్యము. ఆరోగ్యము, విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత కల్పించడము, మౌలిక సదుపాయాలు మరియు కోశ దిద్దుబాటులో ప్రాధాన్యత కల్పించడము అనేవి లక్ష్యాలుగా ఉన్నాయి. కానీ జన్యు విప్లవానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని 12 ప్రణాళికలు ఎక్కడ కూడా పేర్కొనలేదు. మనకు రెండో ప్రశ్నలో 12వ పంచవర్ష ప్రణాళికలో భాగం కానిది అని అడిగారు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రతిపాదనలలో ఒకటి సరైనది కాదు. కింది స్టేట్మెంట్లలో ఏది రాంగ్? చూడండి, జాతీయ ఆదాయంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల వాటా ఇమి ఉంటుంది. కరెక్టే. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగం ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు అని జాతీయ ఆదాయాన్ని మనము గణించడం జరుగుతుంది. జాతీయ ఆదాయంలో అన్ని ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ఇవి ఉంటాయి. కరెక్టే. బాటకము, వేతనము, వడ్డీ, లాభాలు ఇవన్నీ కూడా ఉత్పత్తి కారకాలకు వచ్చే ప్రతిఫలాలు. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల విలువ మొత్తానికి విదేశీ వ్యాపార నికర ఆదాయాన్ని కలిపితే వచ్చేది జాతీయ ఆదాయం. ఇది కూడా కరెక్టే. తర్వాత మనకు అడిగిందండి, సరైనది కానిది ఏంటని అడిగారు. అన్ని ప్రత్యక్ష పన్నుల చెల్లింపుల తర్వాత మిగిలే ఆదాయాన్ని జాతీయ ఆదాయం అంటారు. ప్రత్యక్ష పన్నుల గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. మనకు జీడిపి,
అందులో భాగంగా జీడిపిలో ప్రభుత్వము ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ ఇన్కమ్ గురించి పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ ఉంటుంది. కానీ ప్రత్యక్ష పన్నుల మినహాయింపు తర్వాత మిగిలిన జాతి ఏదైనా ఇక్కడ పేర్కొనలేదు. మనము పర్ఫెక్ట్ జాతి ఏదని చెప్పాలి అంటే ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వ్యాఖ్యలను చదవండి. చూడండి, స్థూల దేశీయోత్పత్తిని లెక్కించేటప్పుడు ఇతర దేశాలలో ఉన్న స్వదేశస్తులు సంపాదించిన ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. చూడండి, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశీయోత్పత్తిలో పర్సన్స్కి ఇంపార్టెంటా, ప్లేస్కి ఇంపార్టెంటా? ప్లేస్కి ఇంపార్టెన్స్. దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఎవరు ఉత్పత్తి చేసినా అది కౌంట్ తప్ప దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల మొత్తం విలువ జాతీయ ఆదాయం కింద పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఇతర దేశాల్లో చేసినది వస్తుందా? ఇతర దేశస్తులు సంపాదించినటువంటి ఆదాయం పరిగణలోకి రాదు. సో ఏ రాంగ్. యంత్రాల వాడుక వల్ల ఏర్పడే తరుగుదలను స్థూల జాతీయోత్పత్తి నుండి తీసేస్తే నికర జాతీయోత్పత్తి తెలుస్తుంది. కరెక్టే. నికర స్థూల గ్రాస్ వర్సెస్ నెట్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్. కన్సంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఈజ్ నోన్ యాజ్ డిప్రిషియేషన్. అంటే మనం చూసుకుంటే యంత్రాలను అదేవిధంగా వాడడం వలన మనకేమవుతుంది? తరుగుదల అనేది వస్తుంది. డిప్రిషియేషన్. గ్రాస్కి నెట్కి మధ్యలో డిఫరెన్సే డిప్రిషియేషన్. ఇది కరెక్టే. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ ప్రజలు సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయం అంటారు. కరెక్టే. పై వాటిలో సరైనవి బి మరియు సి సరైనవి, కానీ ఏ అనేది సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంవత్సర కాలంలో దేశంలో వివిధ రంగాలలో ఉత్పత్తి అయిన ధరలతో గుణించి జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతిని ఏమంటారు? ఉత్పత్తి మదింపు పద్ధతి. చూడండి, ముఖ్యంగా ప్రాథమిక రంగం విషయానికి వస్తే ప్రాథమిక రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా కన్స్ట్రక్షన్, ఇలాంటి విషయాలలో ప్రాథమిక రంగం, ముఖ్యంగా ప్రాథమిక రంగంలో ఉన్నటువంటి వ్యవసాయము, అదేవిధంగా పశు సంపద, మత్స్య సంపద, పశు పోషణ, అడవులు, ఇవన్నీ కూడా ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా గణిస్తారు. అంటే వివిధ రంగాల్లో ఉత్పత్తి అయిన ధరలతో గుణిస్తే వచ్చేదే ప్రోడక్ట్ సర్వీస్ మెథడ్ అని కూడా అంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి. జాతీయత లెక్కించేటప్పుడు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో ఎవరు నీతి ఆయోగ్ యొక్క పూర్తికాల సభ్యులు కారు? వికే పాల్ గారు, సరస్వతి గారు, రమేష్ చంద్ర గారు పూర్తికాల సభ్యులు, కానీ సింధు శ్రీ కుల్లర్ గారు నీతి ఆయోగ్ యొక్క మొదటి సిఇఓ. సో మనకు సరి కానిది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో ఎవరు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులుగా ఉంటారు? ఎవరుంటారు? అధ్యక్షులు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, పూర్తికాల సభ్యులు ఉంటారు, ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు అందరూ కూడా సభ్యులుగా ఉంటారు గవర్నింగ్ కౌన్సిల్లో నీతి ఆయోగ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ రంగరాజన్ నేతృత్వంలో ఏర్పాటైన పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఎప్పుడు నివేదిక సమర్పించింది? చూడండి, పెట్టుబడుల ఉపసంహరణ కోసము 1992 ఆ టైంలో రంగరాజన్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన యొక్క నివేదికను 1993 జూన్ 26 ఇవ్వడం జరిగింది. 9వ దానికి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 2001 జూలైలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ను ఎవరి నేతృత్వంలో తిరిగి పునర్వ్యవస్థీకరించారు? చూడండి, 2001 జూలైలో ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు? ఆర్హెచ్ పాటిల్ గారి నేతృత్వంలో. ఆప్షన్ 3 ఆర్హెచ్ పాటిల్. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చినటువంటి డబ్బులను బోర్డ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అంటే పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ని పునర్నిర్మాణం కోసం ఒక బోర్డును ఏర్పాటు చేసి అందులో ఆ డబ్బులు వెయ్యాలి. ఏవైతే నష్టాల్లో లాభాలు రాకుండా ఉన్నాయో అలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రైవేటీకరింపజేసి వచ్చిన డబ్బులను ఈ బోర్డ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు స్టార్టింగ్లో. అయితే రాను రాను ఆ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చిన డబ్బులను కోశ లోటు తగ్గించడం కోసం
సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసము ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు చూడండి, బోర్డ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ సంబంధించి సరైన వ్యాఖ్య 2004-5లో ఏర్పాటు చేశారు. కరెక్టే. యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 2004-5లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని మొదటి చైర్మన్ రతన్ టాటా గారు, రెండవ చైర్మన్ నితీష్ సేన్ గుప్తా గారు. ఇవన్నీ కూడా సరి అయిన సమాధానాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ప్రవచనములలో ఏది తప్పు, ఏది రాంగ్ ఏంటని అడిగారు. చూడండి, కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని మన్మోహన్ సింగ్ కాదు, ఇదే రాంగ్. కేంద్ర బడ్జెట్ను 1958లో కృష్ణమాచారి గారు రాజీనామా చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి. ఆ తర్వాత 1970లో మొరార్జీ దేశాయ్ గారు రాజీనామా చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని నెహ్రూ గారు. కేంద్ర బడ్జెట్పై తుది నిర్ణయం లోక్సభదే. రాయితీలు అభివృద్ధేతర వ్యయంలో భాగము. కరెక్టే. అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయం. అభివృద్ధి వ్యయము అంటే ఏంటి? ఏవైనా ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు, నూతన ఆస్తుల సృష్టి ఇవన్నీ జరిగితే దానిని అభివృద్ధి వ్యయం అంటారు. ఈ రాయితీలు, సబ్సిడీలు అనేవి అభివృద్ధేతర వ్యయంలో భాగం. మనకు సరి అయినది కానిది ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఖర్చులో ఇది భాగం కాదు. చూడండి, ఏది అభివృద్ధి ఖర్చులో భాగం కాదు. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, సాంఘిక కమ్యూనిటీ సేవలపై చేసే ఖర్చు, ఆర్థిక సేవలపై ఖర్చు భాగం, కానీ రక్షణ రంగంపై చేసే ఖర్చు అభివృద్ధి ఖర్చులో భాగం కాదు. మామూలుగా మనకు బడ్జెట్లో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అని ఉంటుంది. రక్షణ రంగం మీద యుద్ధ కాలంలో చేసే వ్యయం మూలధన వ్యయం, సాధారణ పరిస్థితుల్లో చేసే వ్యయం రెవెన్యూ వ్యయం, రక్షణ రంగం మీద. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15. 15వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వబడిన అంశాలను పరిశీలించండి. మనం చూసుకుంటే మొత్తం గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రము, మొత్తం గ్రాంట్లు అధికంగా పొందింది ఉత్తరప్రదేశ్. ప్రకృతి విపత్తుల నిర్వహణ గ్రాంట్లు మహారాష్ట్ర. స్థానిక గ్రాంట్లు తక్కువగా పొందినది సిక్కిం. మొత్తం గ్రాంట్లు తక్కువగా పొందింది గోవా. చూడండి ఒకసారి, మొత్తం గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్. ప్రకృతి విపత్తుల నిర్వహణ గ్రాంట్లు అధికంగా పొందిన రాష్ట్రం అంటే మహారాష్ట్ర. స్థానిక గ్రాంట్లు తక్కువగా పొందిన రాష్ట్రం అంటే సిక్కిం. మొత్తం గ్రాంట్లు తక్కువ పొందిన రాష్ట్రం అంటే గోవా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో ప్రత్యక్ష పన్నుల కింద వచ్చేవి ఏవి? చూడండి, డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి ఏ అంశాలు వస్తాయి? మనం ఏమనుకున్నాము? ఆదాయము, వ్యయము, సంపద, ఆస్తుల మీద వచ్చే పన్నులు ప్రత్యక్ష పన్నులు, వస్తువులు సేవల మీద విధించేవి పరోక్ష పన్ను అని చెప్పుకున్నాం మనం. అందులో భాగంగా కార్పొరేట్ ఆదాయ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ప్రత్యక్ష పన్నులు. అంతేగాని జిఎస్టీ కానివ్వండి, కస్టమ్స్ డ్యూటీ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి పరోక్ష పన్నులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు విధించే అధికారాన్ని కల్పించింది? కేంద్ర రాష్ట్రానికి పన్నులు విధించే అధికారం 7వ షెడ్యూల్. అధికారాల పంపిణీ, కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణీ గురించి 7వ షెడ్యూల్ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొట్టమొదటిసారిగా ఏ దేశం నందు వ్యక్తిగత ఆదాయ పన్నును ప్రవేశపెట్టారు? మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రపంచం మొత్తం మీద ప్రవేశపెట్టినటువంటి మొదటి దేశం ఇంగ్లాండ్ దేశం. భారతదేశం విషయానికి వస్తే 1860s ఆ టైంలో తాత్కాలిక పన్నుగా ఒక 5 సంవత్సరాలు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత శాశ్వత పన్నుగా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 1961 ఆదాయ పన్ను చట్టం ద్వారా ప్రస్తుతం భారతదేశంలో ఆదాయ పన్నును విధిస్తున్నారు. చూడండి, ఏ సంవత్సరంలో భారతదేశం వ్యక్తిగత ఆదాయ పన్నును ప్రవేశపెట్టారు? 1961. నెక్స్ట్ క్వశ్చన్, లోటు ఆర్థిక విధానం అనగా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లోటు ఆర్థిక విధానం అంటే ఏంటి? రాబడి కన్నా వ్యయం ఎక్కువగా ఉండడం లోటు ఆర్థిక విధానం. ముఖ్యంగా ప్రతి ద్రవ్యోల్బణం కాలంలో లోటు ఆర్థిక విధానాన్ని ఉపయోగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చు చేయడమే లోటు ఆర్థిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి వ్యయంలో కలపబడనిది అభివృద్ధి వ్యయంలో కలపబడనిది ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం, రక్షణ వ్యయం అభివృద్ధి వ్యయంలో కలపబడదు. ఆప్షన్ 1.
నెక్స్ట్ క్వశ్చన్, జీరో అవర్. ఇది మనకు మామూలుగా క్వశ్చన్ అవర్ తర్వాత అజెండా కన్నా ముందు ఉండేది 0 అవర్. ఇది మనకి ఎలిమినేట్ క్వశ్చన్ అండి, 22 లేదు, తీసేసుకోండి. నెక్స్ట్ చూడండి, సమిష్టి డిమాండ్ కంటే సమిష్టి సప్లై తక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగితే దానిని ఈ కింది విధంగా పిలుస్తారు. చూడండి, సమిష్టి డిమాండ్ కంటే సమిష్టి సప్లై తక్కువగా ఉండడం వల్ల, డిమాండ్ కన్నా సప్లై తక్కువగా ఉంది, తక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగితే దాని ద్రవ్యోల్బణ విరామము. ద్రవ్యోల్బణ విరామం సమయంలో డిమాండ్తో పోల్చుకుంటే సప్లై తక్కువగా ఉంటుంది. డిమాండ్ ఒక 100 బస్తాలు ఉందనుకోండి, సప్లై 80 బస్తాలే ఉందనుకోండి, దాన్ని ద్రవ్యోల్బణ విరామం కింద మనం పరిగణించాలి. నెక్స్ట్ క్వశ్చన్ 24. ఇక్కడ చూడండి, సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల, సప్లై కన్నా డిమాండ్ అనేది ఎలా ఉందంట, ఎక్కువగా ఉంది. సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండడం వలన ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం. చూడండి, అంటే డిమాండ్ ఎక్కువగా ఉండబట్టి 100 బస్తాలు ఉంది, కావాల్సిన బస్తాలు 120 బస్తాలు అనుకోండి వ్యవసాయ రంగంలో. అప్పుడు కావాల్సినటువంటి అంటే డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణంగా వ్యవహరించడం జరుగుతుంది. 24కి 3. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? చూడండి, రెపో రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు వాటికి అవసరమైనప్పుడు ఆర్బీఐ వద్ద ద్రవ్యాన్ని వడ్డీ రేటు తీసుకుంటాయి. ఆ వడ్డీ రేటు ఎంతని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆ వడ్డీ రేటే రెపో రేటు. అది 1992లో ప్రవేశపెట్టడం జరిగింది. 25కి 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో వాణిజ్య బ్యాంకుల ఆస్తులను పై నుండి కింది వరుస క్రమంలో గుర్తించండి. ఈ ప్రశ్న చూడండి, వాణిజ్య బ్యాంకుల యొక్క ఆస్తులు: స్వల్పకాలిక ద్రవ్యం, ప్రభుత్వ సెక్యూరిటీలు, అడ్వాన్సులు, నగదు. ఇవన్నీ కూడా బ్యాంకుల యొక్క ఆస్తుల కిందకే వస్తాయి. అయితే ఎక్కువగా ద్రవ్యత్వాన్ని బేస్ చేసుకుని చూసుకుంటే మనకు నగదు ఎక్కువగా డి, ఆ తర్వాత స్వల్పకాలిక ద్రవ్యం ఏ, ఆ తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీలు బి, ఆ తర్వాత అడ్వాన్సులు డిఏబిసి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు బాధ్యత వహించేది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుకు బాధ్యత వహించేది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి స్పాన్సర్ బ్యాంక్స్ ఉంటాయి. ఆర్ఆర్బీస్కి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. అది దేశంలో 1955లో స్థాపించబడిన 2వ అఖిల భారత ప్రత్యేక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ. అయితే మొదటిది ఏది? ఫస్ట్ది ఐసిఐసిఐ కాదండి, సెకండ్ది ఐసిఐసిఐ. ఫస్ట్ది ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1948లో దీన్ని ఏర్పాటు చేశారు. 1948లో ఐఎఫ్సిఐ, 1955లో ఐసిఐసిఐ. ఈ ఐఎఫ్సిఐ మనకి మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంది. ఆ తర్వాత లిమిటెడ్ హోదా పొందిన తర్వాత సాధారణ ప్రజలు కూడా ఇందులో భాగస్వాములుగా రావడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాణిలో మొట్టమొదటి పూర్తి భారతీయ బ్యాంక్ ఏది? మొట్టమొదటి పూర్తి భారతీయ బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మొట్టమొదటి పూర్తి భారతీయ బ్యాంకుగా పరిగణించవచ్చు. గ్రేషం సూత్రం. గ్రేషం ఎవరు? 1వ ఎలిజబెత్ రాణి యొక్క ఆర్థిక సలహాదారుడు. ఈయన ఏం చెప్తాడు? బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ మనీ సర్క్యులేషన్. అంటే ఇప్పుడు 10 రూపాయల నోటు కానీ 10 రూపాయల నాణ్యం కానీ ఉందండి, కొత్త రూపాయి బిల్ల, కొత్త 10 రూపాయల బిల్లు వచ్చినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ 10 రూపాయల నాణ్యాన్ని జాగ్రత్త బీరువాలో దాచిపెట్టి పాత నోట్లని మార్కెట్లో తిప్పుతూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? చెడు ద్రవ్యము మంచి ద్రవ్యాన్ని చలామణి నుంచి తప్పించును. చలామణిలో ఉండదు. ఎక్కువగా కొత్త నోట్లు ఫస్ట్లో వచ్చినప్పుడు 20 రూపాయల కాయిన్స్ కానీ 10 రూపాయల కాయిన్స్ కానీ కొత్త 20 రూపాయల నోటు కానీ కొత్త 10 రూపాయల నోటు కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాం? అవి ఎక్కువ ఖర్చు పెడతామా? మన దగ్గర ఉన్నప్పటికీ పాత నోట్లను ఇస్తూ ఉంటాం. పాత నోట్లు చలామణిలో ఉంటాయి. అంటే చెడ్డ ద్రవ్యము మంచి ద్రవ్యాన్ని, మంచి ద్రవ్యం అంటే 2 వాల్యూ ఒకటే, కానీ కొంచెము అప్పుడే ప్రింట్ చేసినవి కొత్తవి ఏవైతే ఉన్నాయో
చలామణిలో నుంచి లేకుండా చేయడం జరుగుతుంది. బ్యాడ్ మనీ డ్రైవ్స్ అవుట్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ మనీ సర్క్యులేషన్. ఓకేనా? 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. చూడండి, ఎవర్ గ్రీన్ రివల్యూషన్ వ్యవసాయ సమగ్రాభివృద్ధి, ఎవర్ గ్రీన్ రివల్యూషన్. పింక్ రివల్యూషన్ రొయ్యల ఉత్పత్తి పింక్. గోల్డెన్ అంటే పండ్ల ఉత్పత్తి. స్వీట్ రివల్యూషన్ తేనెటీగల పెంపకం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో చిరుధాన్యం చూసుకుంటే సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాంటివి ఉన్నాయి, కానీ గోధుమలు అనేవి చిరుధాన్యాలు కాదు. మనకు 2023 సంవత్సరం చిరుధాన్యాల సంవత్సరము. అందులో భాగంగా మనకు 9 రకాల చిరుధాన్యాలు ఉంటాయి. సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ ఉన్నాయి. గోధుమలు అనేవి చిరుధాన్యాల కిందకి రావు. 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. భారీ తరహా నీటిపారుదల ప్రాజెక్టులు 10,000 హెక్టార్ల కన్నా ఎక్కువగా ఉంటే అది భారీ తరహా. మధ్య తరహా అంటే 2,000 నుంచి 10,000 మధ్య. చిన్న తరహా అంటే 2,000 హెక్టార్ల లోపు. ఒకప్పుడు ప్రాజెక్టు మీద చేసే వ్యయాన్ని బేస్ చేసుకుని భారీ మధ్య తరహా చిన్న తరహా ప్రాజెక్టులు అంటారు. అయితే తర్వాత కాలం నుంచి ఆ ప్రాజెక్టు వల్ల ఎంత పంటకు లబ్ధి చేకూరుతుంది అని దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వల్పకాలిక, మధ్యకాలిక, భారీ తరహా ప్రాజెక్టులుగా డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి, పరిశీలించండి. దేశంలో వ్యవసాయ కమతాల గణనను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. కరెక్టే. కమతము అంటే ఏంటి? రైతు సేద్యం చేసే భూమిని కమతము అంటాము. ఈ కమతాల గణన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇండియాలో జరుగుతుంది. సగటు కమతము 1.08 హెక్టార్లు. అత్యధిక కమతాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అది తక్కువ కమతము, అత్యధిక కమతము ఎక్కువగా నాగాల్యాండ్, తక్కువ కేరళ. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో 0.94 హెక్టార్స్. దేశంలో వ్యవసాయ కమతాల గణనను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. కరెక్టే. 2015-16 నివేదిక ప్రకారం దేశంలో సగటు భూకమతం యొక్క విస్తీర్ణం 1.08 హెక్టార్స్. కరెక్టే. దేశంలో అత్యధిక కమతాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. కరెక్టే. 1, 2, 3. మనకి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకసారి చూడకుండా ఆన్సర్స్ అన్ని పెట్టిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చెక్ చేసుకుని ఆ ఏరియాకి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ 55 to 60 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకు ఎగ్జామ్లో కవర్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ ఆ బిట్స్ మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలన్నీ కవర్ చేయడం ద్వారా. మీరు చూస్తే మార్కెట్లో 2,000, 5,000, 8,000 రూపాయలతో టెస్ట్ సిరీస్లు అనేవి ఉన్నాయి. మనము దాదాపు ఈ 2 పుస్తకాలు కలిపి పోస్టల్ ద్వారా 499 రూపీస్కి అందిస్తున్నాము. అదే హైదరాబాద్లో ఉన్న మిత్రులు, కొంచెం సిటీస్లో గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి మిత్రులకి 2 పుస్తకాలు దాదాపు ఒక 350-400 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో దాదాపు 6,000 బిట్లను రూపొందించి ఇస్తున్నాం. కాబట్టి ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయడమే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మనకు ఈ యొక్క పుస్తకాలు అనేవి మీ లక్ష్యంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకేనా? చూడండి, నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో హరిత విప్లవంలో భాగం కాని అంశాలు ఏవి? హరిత విప్లవంలో భాగం కానివి: రసాయన ఎరువుల వినియోగం భాగమే, వ్యవసాయ మార్కెట్ల అభివృద్ధి భాగమే, అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలు భాగమే, తక్కువ వడ్డీతో పంట రుణాలు కూడా భాగమే. ఇవన్నీ కూడా భాగాలే. హరిత విప్లవము అంటే రసాయన ఎరువుల వాడకము, నీటిపారుదల సదుపాయాలు కల్పించడము, అధిక వంగడాలు కల్పించడము, రుణాలు సమృద్ధిగా ఉండడం, ఇవన్నీ హరిత విప్లవంలో భాగం కిందకే వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ విధానం 2000కి సంబంధించి సరైన అంశాలు ఏవి? మనకి వ్యవసాయ విధానం 1993లో వచ్చింది, ఆ తర్వాత 2000 సంవత్సరంలో వచ్చింది. దాని ప్రకారము వ్యవసాయ రంగంలో 4% వార్షిక వృద్ధిని సాధించాలి, సేద్యంలో నూతన పద్ధతుల కోసం పరిశోధనలు చేయాలి, కౌలు సంస్కరణలు తీసుకొని రావాలి అని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈల లావాదేవీల కోసం కాలము వ్యయం తగ్గించడానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ వేదిక ఏది? ఎంఎస్ఎంఈల కోసం ఉదయం ఈ పోర్టల్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. అంకుర పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేపట్టిందే స్టార్టప్ ఇండియా. మనకి స్టార్టప్స్, అంకుర పరిశ్రమ ప్రోత్సహించడానికి స్టార్టప్స్ తీసుకొచ్చారు.
అదే ఎస్సీ ఎస్టీ మహిళలను ప్రోత్సహించడం కోసం స్టాండప్ ఇండియా కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వము ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ న్యూ ఇండియా న్యూ రైల్వే అనే ప్రాజెక్ట్. న్యూ ఇండియా న్యూ రైల్వే. తర్వాత జాతీయ అవస్థాపన పైప్లైన్ ప్రాజెక్టుకు నిధులు ఎవరు అందిస్తారు? నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ 2019 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ అని రాబోయే 5 సంవత్సరాల్లో దాదాపు 102 లక్షల కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 40%, ప్రైవేట్ రంగం 20% నిధులతో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించడం జరిగింది. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ దేశాలలోని రోడ్డు రవాణా వ్యవస్థ కలిగిన దేశాలలో ఇండియాకు ముందు అమెరికా ఉంది. అమెరికా రోడ్డు నెట్వర్క్లో రోడ్డు విషయాలలో ముందంజలో ఉంది భారతదేశంతో పోల్చుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్, సాగరమాల కార్యక్రమం ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో చేపట్టబడుతుంది? సాగరమాల నౌకాయానము మరియు జల రవాణా మంత్రిత్వ శాఖ. నౌకాయానం, జల రవాణా. మన రాష్ట్రంలో శ్రీగంధం చెట్లు ఏ జిల్లాలో విస్తరించున్నాయి? శ్రీగంధం చిత్తూరు, అనంతపురం జిల్లాలో విస్తరించున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. బొబ్బిలి వీణ, పనస చెట్ల కాండం, కొండపల్లి బొమ్మలు, పునికి చెట్లు, పోలీసు లాఠీలు, వెదురు, మగ వెదురు, పరిమళ ద్రవ్యం, శ్రీగంధము. బొబ్బిలి వీణ తయారీలో పనస చెట్ల కాండం ఉపయోగిస్తారు. కొండపల్లి బొమ్మల తయారీలో పునికి చెట్ల కలపను ఉపయోగిస్తారు. పోలీసు లాఠీ తయారీలో మగ వెదురును ఉపయోగిస్తారు. పరిమళ ద్రవ్యాల తయారీలో శ్రీగంధం కలపను ఉపయోగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏ మరియు ఆర్ 2 అంశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి. మనం చూసుకుంటే చూడండి, నిశ్చిత వాక్యం 2021కి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో దేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ను అమలు పరుస్తున్న రాష్ట్రాల్లో, పాటిస్తున్న రాష్ట్రాల్లో మొదటి 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఉంది. కరెక్టే. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఇండియా సూచిక నివేదిక 2020-21లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ ర్యాంక్ నిలబెట్టుకుంది. మనకి ఆంధ్రప్రదేశ్ 2వ ర్యాంక్ కాదండి, 4వ ర్యాంక్. ఏ అనేది సత్యం కానీ ఆర్ అసత్యము. నెక్స్ట్ క్వశ్చన్, దేశీయ పర్యాటక పరంగా అత్యధికంగా సందర్శించే 3వ రాష్ట్రంగా ఘనత సాధించినది ఆంధ్రప్రదేశ్. దేశీయ పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ 3వ రాష్ట్రం పర్యాటక పరంగా. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థను ఏ చట్టం ప్రకారము ఎప్పుడు ఏర్పాటు చేశారు? పారిశ్రామిక కారిడార్స్ ఉన్నాయి మనకు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, అదేవిధంగా చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 కారిడార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్తున్నాయి. ఈ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థను ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి చట్టం 2017 చట్టం ప్రకారం. 2017. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఏపీఐఏసి ఎన్ని పారిశ్రామిక కారిడార్ల కింద పారిశ్రామిక హబ్బులను ఏర్పాటు చేస్తుంది? ఎన్నండి? 3 పారిశ్రామిక కారిడార్లు. ఆ 3 పారిశ్రామిక కారిడార్లకు సంబంధించి మనం చూసుకుంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ABC. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత స్థాయి ఉపాధి కల్పన మరియు పారిశ్రామిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నానికి మద్దతుగా చేపట్టబడింది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, VCIC. సన్నకారు రైతులకి, ఉపాంత రైతులకి, వ్యవసాయ కూలీలకి, చేతి వృత్తుల వారికి, చిన్న ఉద్యమకారులకి పరపతి అందించడం ద్వారా గ్రామీణాభివృద్ధి తోడ్పడడం అనేది ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క ప్రధాన లక్ష్యం. ఒకవైపు చిన్నకారు రైతులకి, ఉపాంత రైతులకి, వ్యవసాయ కూలీలకి, చేతి వృత్తుల వారికి, చిన్న ఉద్యమకారులకి పరపతి అందిస్తారు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. నెక్స్ట్ క్వశ్చన్,
చూడండి, భారత్ నెట్ రెండో దశ ప్రాజెక్ట్ అమలులో భాగంగా ఎన్ని మండలాల్లో గ్రామ పంచాయతీలను కలుపుతూ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు? ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ 613 మండలాలు ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో భారత్ నెట్ కింద ఆంధ్రప్రదేశ్లో 613 మండలాలు. నెక్స్ట్ క్వశ్చన్, కాకినాడ డీప్ వాటర్ పోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. కాకినాడ 1999 ఏప్రిల్ 1 నుండి కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. కరెక్టే. ఈ ఓడరేవు ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వాటా 22%. కరెక్టే. ఈ రేవు ప్రధాన ఎగుమతులు ఇనుప ఖనిజం, గ్రానైట్ మొదలైనవి. కాకినాడ పోర్టు గురించి అడిగారండి. 1, 2, 3 అన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 5 అన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కాకినాడ యాంకరేజ్ పోర్టుకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? కాకినాడ యాంకరేజ్ పోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. కరెక్టే. ఈ ఓడరేవు కాకినాడ తీరంలోని హోప్ ఐలాండ్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఓడరేవు 8 కిలోమీటర్ల దూరంలో నౌకలు లంగరు వేయబడతాయి. ఇవన్నీ కూడా సరైన సమాధానాలు కాకినాడ పోర్టుకు సంబంధించి. తర్వాత, ఏ ఓడరేవులో ఒక మత్స్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? మనకున్న పోర్టులలో మచిలీపట్నం పోర్టులో ఒక మత్స్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 2007వ సంవత్సరంలో ఏ ఓడరేవును మైనర్ పోర్టుగా ప్రకటించింది? మైనర్ పోర్టుగా కాకినాడ సెజ్ ఓడరేవును మైనర్ పోర్టుగా ప్రకటించడం జరిగింది. ఇవి మనకి పార్ట్ 1కి సంబంధించిన ఎంసిక్యూస్. మనం చెప్పుకుంటున్న ఎంసిక్యూస్ అనేవి మార్కెట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్లోనివి. పేపర్ 1లో 17 మోడల్ పేపర్ చెప్పినప్పటి వరకు, పేపర్ 2లో ఇది ఎకానమీకి సంబంధించి 8వ మోడల్ పేపర్. అమిగోస్ మ్యాగజైన్స్, పూర్వీ పబ్లికేషన్ మ్యాగజైన్స్ మన మోడల్ పేపర్స్ ఎవరైనా హోమ్ డెలివరీ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకి ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.